హాయ్ ఫ్రెండ్స్, మనకి కోటి సోమవారాల వ్రతం అనేది ఈ కార్తీక మాసంలో వస్తుందండి. అలా వచ్చినప్పుడు వీలున్న వాళ్ళు కోటి సోమవారాలు పూజ అనేది చేసుకుంటారు. అంటే ఒక్క రోజున మనం గనక చేసినట్లయితే కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం అనేది వస్తుందని పురాణాల్లో కూడా ఉందండి. ఆ రోజు అయితే నేను సాయంత్రం వేళల్లో ఇలాగ దీపారాధన అనేది చేసుకున్నాను. గడపకి ఇరువైపులా కూడా దీపారాధన చేసి, అలాగే ఇంటి ముందు కూడా ఇలాగ ముగ్గు పెట్టిన చోట కూడా ఇలా దీపం వెలిగించుకుంటే మంచిదండి. అలాగే తులసికోటలో అంటే తులసికోట ఆనవాయితీ ఉన్నవాళ్ళు తులసికోటలో పూజ అనేది చేసుకుంటారు. ఆనవాయితీ లేకపోయినప్పటికీ కూడా తులసి మొక్క దగ్గర కూడా ఇలా దీపారాధన అనేది ఉదయం సాయంత్రం కూడా చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలోనే కాదండి, ఎప్పుడైనా సరే సాయంత్రం వేళల్లో తులసికోట దగ్గర కనుక అంటే తులసి మొక్క దగ్గర మనం ఒక దీపారాధన చేసి కొంచెం నీళ్లు పోసినట్లయితే మనకి సౌభాగ్యం అనేది చక్కగా కలుగుతుందని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. పురాణాల్లో కూడా ఉంది. ఆ రోజున అంటే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాల పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. కోటి సోమవారాల పూజ అనేది శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది సోమవారం మాత్రమే రాదండి, ఒక్కొక్కసారి గురువారం, ఒక్కొక్కసారి శుక్రవారం, అలాగా ఏ రోజున వచ్చినప్పటికీ కూడా కోటి సోమవారాల కిందే పరిగణిస్తారు. ఆ రోజునైతే పార్వతీ పరమేశ్వరులకి అలాగే లక్ష్మీనారాయణులకి ఇరువురికి కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. శివకేశవులకి భేదం లేకుండా ఆ రోజున పూజ అనేది చేస్తూ ఉంటారండి. నేనైతే లక్ష్మీనారాయణకి అంటే వెంకటేశ్వర స్వామి, వేలుమంగం తల్లి, పద్మావతి ఏ రూపమైనా కలియుగ ప్రత్యక్ష దైవం కదా ఆయన. ఆ స్వామికి అయితే ఇలా తులసిమాల తీసుకుని రమ్మని మా వారిని ఇలా తులసిమాలతో అలంకరించుకుని పార్వతీ పరమేశ్వరులకు కూడా ఇలాగ అలంకరణ అనేది చేసుకున్నాను. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులకి రుద్రాక్షమాల అనేది మెళ్ళలో ఉంటుందండి, వేస్తాం మేము. అలాగే నిత్య దీపారాధన మనం ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే నిత్య దీపారాధన కంపల్సరీ చేసుకోవాలి. ఆ రోజు ఉదయం మనం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అలాగే సాయంత్రం వేళలో నిత్య దీపారాధన కూడా చేస్తున్నాను నేను వెంకటేశ్వర స్వామి దగ్గర. మా వారు నేను కలిసి పూజ అనేది చేసుకున్నామండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లక్ష్మీనారాయణులకి, పార్వతీ పరమేశ్వరులకి అలాగా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడి ముందు దీపం అనేది పెట్టాలండి. అందుకే వినాయకుడి ముందు కూడా దీపారాధన అనేది చేయించి తర్వాత నిత్య దీపారాధన చేసి మేము ఇలాగ పూజ అనేది స్టార్ట్ చేసాం. పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజున కానీ లేదా ఏకాదశి రోజున కానీ లేదా కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా సరే ఈ నారికేళ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మీకు వీలున్న వాళ్ళు చాలామంది ఆ రోజున పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే వీలు కుదరలేదు, మాకు ఈ పూజ గురించి తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా సరే ఇలా నారికేళ దీపం అనేది వెలిగించుకోండి. కొంచెం బియ్యం తీసుకొని ఒక 3 గుప్పులు బియ్యం ఒక రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ వేసి మనం ఒక చక్కటి కొబ్బరికాయ సమానంగా పగిలేటట్లు ఒక చక్కటి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయల్లో ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులుగా వేసండి దీపారాధన చేయాలి. ఒకటేమో ఈశాన్యముల, ఒకటేమో తూర్పు వైపు, ఒకటేమో ఉత్తరం వైపు ఇలాగా మనం స్వామికి దీపారాధన చేసుకోవాలి. నారికేళ దీపం అంటారు. ఆ రోజున కోటి సోమవారాల రోజున వెలిగిస్తే కనుక 1,000,000 సార్లు వెలిగించినంత ఫలితం ఉంటుందని అంటారు. అలాగే శివకేశవులకు భేదం లేదని చెప్పాను కదా, అదే రోజున మనం విష్ణుమూర్తికి కూడా 7 శనివారాలు పూజ చేసేవాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మట్టి ప్రమిద మీద పిండి ప్రమిదను పెట్టి అలాగే 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు. అలాగే 7 దీపారాధనల కింద చేసేవాళ్ళు కూడా ఉంటారండి. నేనైతే ఇలాగ పిండి ప్రమిద అనేది చేసుకున్నాను. తమలపాకు మీద పెట్టి నేను ఇత్తడి పళ్ళెంలో తమలపాకు వేసి పిండి ప్రమిద చేసుకుని అందులోనేమో నూనె కానీ నెయ్యి కానీ వడ్డించుకోవచ్చు. అలాగ వేసి నేను 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి నేను స్వామి అమ్మవార్లకి ఇలాగ దీపారాధన అయితే చేసామండి. విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసాము. ఈ దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం వినాయకుని పూజ అనేది మీకు వచ్చినట్లయితే పంచోపచార పూజ విధంగా చేసుకోండి. అంటే చాలామందికి వచ్చి ఉండాలని లేదు కదా పూజ అనేది, ఒక్కొక్కళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వచ్చిన వాళ్ళు అయితే పంచోపచార పూజ అంటే వాళ్ళని ఆవాహయామి, అలాగే స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, అక్షితం, అలాగే నైవేద్యం, దీపం, ధూపం ఇలా సింపుల్గా మీరు చదువుకొని మీకు ఏ అష్టోత్తరం వస్తే విష్ణుమూర్తి కానీ ఈశ్వరుడు కానీ లక్ష్మీదేవి కానీ చదువుకోవచ్చు. అలాగే మీకు పూజ అనేది ప్రాపర్గా వచ్చినట్లయితే మీరు షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలి. ఆ రోజునైతే ఇలా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరము చదువుకున్నాం. అలాగే ఆ రోజు స్వామికి కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి మనం నైవేద్యం
నైవేద్యంగా ఏవైనా సమర్పించవచ్చండి. పార్వతీ పరమేశ్వరులు శివుడి అష్టోత్తరం కూడా చదువుకున్నాము. ఈశ్వరుడికి నారికేళ దీపం పెట్టినప్పుడు ఇంకొక చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కనే నైవేద్యంగా సమర్పించుకుని బెల్లం ముక్క అది పెట్టి మనం అందరికీ కూడా నైవేద్యంగా చూపించవచ్చు. లేదా పానకం, వడపప్పు, చలివిడి, ఇలాగ పులిహోర, లేదంటే మీరు ఆవు పాలతో చేసిన స్వామికి నివేదించేటటువంటి పరమాణం కానీ అలా కూడా చేసి నివేదన అనేది చేయొచ్చు. మన శక్తి కొలది ఏదైనా చేయొచ్చండి. ఈరోజు ఉసిరి దీపం కూడా వెలిగించుకుంటే మంచిది. ఈ ఉసిరి దీపం కూడా ఏకాదశి రోజున వెలిగించవచ్చు, ద్వాదశి రోజున వెలిగించవచ్చు, లేదా కార్తీక మాసం అన్నాళ్ళు మీకు దొరికితే కనుక ఆ రోజున వెలిగించవచ్చు, లేదా సోమవారం కూడా వెలిగించవచ్చండి. తులసికోట దగ్గర కూడా ఈ ఉసిరి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది, పుణ్యం. అందుకే మేము ఆ కోటి సోమవారాలు పూజ చేసినప్పుడే ఈ ఉసిరి దీపం, అలాగే పిండి దీపం, నారికేళ దీపం కూడా పెట్టి పూజ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఒక 2 days కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే మాకు నోములు ఉన్నాయి, అందువల్ల ఆ పనిలో ఉన్నాను నేను. అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడంలో అయితే లేట్ అయింది. అందుకే వీడియో అనేది మీకు ఏకాదశి రోజునే పెడదామనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ పూజ ఏకాదశి రోజున కూడా చేసుకోవచ్చండి. శివకేశవులకి ఏ విధమైన భేదం లేదు. ఏకాదశి రోజు కూడా మనం విష్ణుమూర్తి పూజ చేసినప్పుడు నారికేళ దీపం ఈశ్వరుడు కూడా వెలిగించుకోవచ్చు, లేదా సోమవారం కూడా వెలిగించుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అలాగే మరిన్ని పూజ వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక మన ప్రీవియస్ ఛానల్ ఉన్నాయి, మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, అవన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి పెడుతూ ఉండండి. మీరు కామెంట్ పెట్టకపోతే నాకు తెలియదు కదా మీకు ఏ వీడియో నచ్చింది, ఏ వీడియో నచ్చలేదు అనేది. అందువల్ల మీరు కామెంట్ పెట్టండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే పూజ అనేది ఇలా సింపుల్గా ఆ రోజున స్వామివారికి ఇలా చేసుకుని చక్కగా ధూపం, దీపం ఇవన్నీ సమర్పించుకుని అష్టోత్తరాలు అవి చదువుకుని స్వామివారికి ఇలాగా హారతి అనేది ఇచ్చుకున్నామండి. మన శక్తి కొలది ఏమైనా చేయొచ్చు. చాలామంది ఆ రోజున ఇంకా ముత్యాల హారతి ఇలాగ రకరకాలుగా ఇస్తూ ఉంటారు. మనకున్న దాంట్లో చేయొచ్చు. మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.